ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ వందనాలు శుభాలు తెలియపరుస్తూ ఉన్నానండి. ఆదికాండం 17వ అధ్యాయం 1వ వచనం. నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడనై ఉండుము అని దేవుని వాక్యము సెలవిస్తుందండి. దేవుడు సర్వశక్తిమంతుడండి. మనం ఆయన బిడ్డలుగా ఈ లోకంలో జీవించే బిడ్డలుగా ఉండాలండి. ఈ లోకంలో మనుషులు నిందలు వేస్తూ ఉంటారు, మనుషులు మనల్ని బాధ పెడుతూ ఉంటారు, మనుషులు మనల్ని ఎంతగానో హింసకి లోన్ చేస్తూ ఉంటారు. అయితే దేవుడు కానీ మనతో ఉంటే ప్రతి ఒక్క నిందని, ప్రతి ఒక్క అవమానాన్ని, ప్రతి ఒక్క సమస్యని తీర్చేటువంటి నమ్మదగిన దేవుడు అండి. ఈ లోకంలో మనుషులను కానీ మనం ఆశ్రయిస్తే మన జీవితాలు ఖచ్చితంగా బాధపడతాయి. మనము యేసుని ఆశ్రయించే బిడలుగా ఉండాలండి. యేసుని మన సొంత రక్షకుడికి అంగీకరించే బిడలుగా ఉండాలి. మనం బైబిల్ గ్రంథంలో చూసుకున్నప్పుడు దేవుణ్ణి కాకుండా ఎవరైతే అన్యుల్ని ఆశ్రయించారో లేదా అన్య దేవతల్ని, ఇశ్రాయేలీలు దేవుణ్ణి ఆశ్రయించుకున్న అన్య దేవతలను ఆశ్రయించారు. అక్కడ ఉండేటువంటి ఏదో బొమ్మను చెక్కుకొని తమ బంగారం అంతా వేసి ఒక దూడను చేసుకున్నారు. అక్కడ ఉండేటువంటి వారు పతనమైపోయారండి. బయలుదేరింది ఎంతో మంది బయలుదేరారు. అయితే వాగ్దానం చేరిన బిడ్డలు కొంతమంది ఉన్నారు. అదేవిధంగా దేవుడు మనకు వాగ్దానం చేస్తున్నాడు. అయితే మనం దేవుడి మాట వినకుండా ఈ లోకానుసారమైనటువంటి జీవితాలు కూడా మనం జీవిస్తే మనం రాలిపోతామండి. ఈ లోకంలో మనుషులు ఇప్పుడు కనబడుతున్నారు హార్ట్ అటాకుల ద్వారా, యాక్సిడెంట్ల ద్వారా. అదేవిధంగా అనేక మంది ఎలానో ఏ రీతుల్లోనో మరణం వచ్చి అతను వెళ్ళిపోతున్నారు. మనం ఈ లోకంలో ఎంత జాగ్రత్తగా ఉండాలా, మన ఆత్మని ఎంత బాగా కాపాడుకోవాలండి. మనము ఈ లోకంలో వచ్చింది దేనికండి, ఈ లోకంలో ఎందుకు జీవిస్తున్నాం అది మనకే తెలియకుంటే మనం ఎలా? ఈ లోకంలో మనుషులు బాధ పెడుతున్నారు, దుఃఖ పెడుతున్నారు. మనకు సర్వశక్తి కలిగిన యేసుక్రీస్తు వారు మనతో ఉంటే మనం దేనికి భయపడాలి, దేనికి దుఃఖపడాలి, దేనికి మనం ఏడవాలండి? మన భారము తీసుకొని యేసుక్రీస్తు వారి మీద మోపినప్పుడు ఆయన ప్రతి ఒక్క సమస్యలు తీరుస్తానని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఆయన బిడ్డలుగా, ఆయన సొత్తుగా మనం ఈ లోకంలో బ్రతుకున్నట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మదేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, సాతాను మమ్మల్ని బాధ పెడుతూ, మమ్మల్ని దుఃఖ పెడుతూ, మమ్మల్ని ఏడిపిస్తున్న సాతాన్ని తొక్కివేయమని అడుగుచున్నానయ్యా. సాతాన్ని బంధించమని అడుగుచున్నానయ్యా. మేము సాతాను దగ్గరికి వెళ్ళినా, సాతాను మా దగ్గరికి వచ్చిన దానికి ఓటమిని ప్రకటించమని అడుగుచున్నానయ్యా. సాతాను బంధకాల్లో ప్రతి ఒక్క బిడ్డను విడుదల దయచేయండి అయ్యా. అదేవిధంగా మీ సన్నిధిలో మేము నిందారహితుడుగా ఉండినట్లుగా ప్రార్థన. మనుషులు నిందలు వేస్తూ ఉన్నారయ్యా, మనుషులు బాధ పెడుతూ ఉన్నారయ్యా, మనుషులు దుఃఖ పెడుతూ ఉన్నారయ్యా, మనుషులు ఎంతగానో ఇబ్బంది పెడుతూ ఉన్నారయ్యా. పాపపు లోకంలో మేము ఉన్నాం, అన్యాయం చేసే లోకంలో ఉన్నాం. ఎవరిని నమ్మాలా, ఎవరిని గ్యారంటీగా విశ్వసించాలా అనేది మా జీవితాలకి అర్థం కాని పరిస్థితుల్లో ఉంది. అయితే ఈ లోకంలో మనుషులను ఆశ్రయించకుండా మిమ్మల్ని ఆశ్రయించే మనసును దయచేయమని ప్రాధాయపడుతున్నాం. సాతాను శోధన ప్రతి ఒక్క బిడ్డని విడుదల దయచేయండి. ఈ వాక్య విషయం ప్రతి ఒక్క బిడ్డని పేరు జ్ఞాపకం చేసుకోండి. ఈ దినకాలపు దేవునితో నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మిక్కిలి బ్రహ్మ తరుచున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హ్యావ్ ఏ గ్రేట్ డే.